తాండూరులో కాంగ్రెస్ పార్టీ కీలక కార్యక్రమం శ్రీ కన్వెన్షన్ వేదికగా రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ ఘటన ఆధ్వర్యంలో సర్పంచులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సర్పంచులకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చరిత్రను, దేశాభివృద్ధిలో గాంధీ కుటుంబం పాత్రను గుర్తు చేశారు. పదవి అనేది ఆభరణం కాదు, అది ప్రజలకు సేవ చేసే ఒక గొప్ప బాధ్యత అని ఆయన సర్పంచులకు దిశానిర్దేశం చేశారు. గత 2 ఏళ్లలో తాండూరు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధికి మీరే సాక్షులని, రాబోయే రోజుల్లో గ్రామాల్లో మరిన్ని పనులు చేపడతామని హామీ ఇచ్చారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే నేరుగా తనని సంప్రదించాలని, అభివృద్ధిలో మీ వెంటే ఉంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు దారా సింగ్, మున్సిపల్ చైర్పర్సన్ నీరజ్ బాలరెడ్డితో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మంచి ఈ రోజు దేశంలో ఏం జరుగుతా ఉన్నది, దానికి మనం అనుసరించినటువంటి విధి విధానాలు ఏంటి చెప్పి చక్కగా చెప్పినటువంటి సతీష్ గారికి, రాము గారికి, మన ఖమ్మం జిల్లా మన తెలంగాణ సోదరుడు రాము గారికి, కరుణాకర్ రెడ్డి గారికి, వేదిక మీదటువంటి గౌరవ మండల పార్టీ అధ్యక్షుడు రాజ్ కుమార్ గారికి, మైపాల్ రెడ్డి గారికి, మైపాల్ గారికి, రాజవర్ధన్ రెడ్డి గారికి, నాగు గారికి, వేదిక మీదటువంటి గౌరవ ప్రతి గ్రామం నుంచి వచ్చినటువంటి తాండూరు నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి సర్పంచులకు, మా అమ్మలకు అందరూ కూడా పేరు పేరున మీకు అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు మీకు అందరికీ కూడా ఉదయం నుంచి చెప్తా ఉన్నాం, మనం ఎందుకు ఈ విధంగా ఉన్న ట్రైనింగ్ పెట్టుకుంటా ఉన్నాం. ఈరోజు ఇప్పుడే దారసింగ్ గారు చెప్పినట్లు సోషల్ మీడియాలో, ఈ మీడియాలో ఏదో చేసినామని చెప్తా ఉన్నారు. గతంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటేనే 2 కుటుంబం, వాళ్ళు ఈరోజు డబ్బులు సంపాదించుకోవడానికి రాలా. ఆ రోజు డబ్బులు ఖర్చు పెట్టి ఈరోజు దేశం ఇబ్బందిలో ఉంది, దేశం ఎవరో మన దేశ సంపదనంతా కూడా ఆంగ్లేయులు దోసుకపోతున్నారు. ఖచ్చితంగా మన దేశం కూడా గర్వించదగ్గ దేశం కావాలా, బలమైనటువంటి పునాదులు ఉన్నాయి భారతదేశానికి, ఆ పునాదులను నిలుపుకోవాలని చెప్పి ఆ రోజు మోతిలాల్ నెహ్రూ గారి నుంచి చాచా నెహ్రూ గారు కానివ్వండి, ఇందిరా గాంధీ గారు కానివ్వండి, రాజీవ్ గాంధీ గారు కానివ్వండి, ఈరోజు దేశానికి సంపద ఖర్చు పెట్టడమే కాకుండా వాళ్ళ ప్రాణాలు కూడా త్యాగం చేసినటువంటి గొప్ప మహానుభావులు ఈరోజు గాంధీ ఫ్యామిలీ మన భారతదేశానికి చేసినటువంటి ఈరోజు భారతదేశానికి వారు ప్రాణ త్యాగమే కాకుండా ఈరోజు గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. 12 సంవత్సరాలు అయిపోయింది, మేము నెహ్రూ గారు చేసినటువంటి 12 సంవత్సరాలు మేము అధిగమించి మేము చేస్తామని చెప్పి ఈ రోజు నెహ్రూ గారు శ్రీశైలం ప్రాజెక్టు కట్టిండు. మన తెలంగాణలో చూసుకున్న భారతదేశం దగ్గర మన పోదు. ఈ రోజు ఒక నాగార్జున సాగర్ కట్టిండు. నీవు 12 సంవత్సరాల కాలంలో నువ్వు ఏం కట్టినావు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. 12 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నావు, ఒక బిహెచ్ఎల్ ఫ్యాక్టరీ మనం తెచ్చుకున్నాం, ఒక ఇంగ్లీష్ మనం తెచ్చుకున్నాం. ఈరోజు ఇవన్నీ ఫ్యాక్టరీలు, ఇవన్నీ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఆ రోజు చాచా జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు, ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు మనం అన్ని కూడా తెచ్చుకోవడం జరిగింది. ఈ రోజు ఔటర్ రింగ్ రోడ్ తెచ్చుకున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్ లో, ఈ రోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తెచ్చుకున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్ లో. ఈ రోజు మీరు ఇన్ని సంవత్సరాలు పాలించినటువంటి బీజేపీ ప్రభుత్వం ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా తీసుకొచ్చిందా అని ఒక్కసారి మనం అంతా కూడా ఆలోచన చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అంటేనే బీద బడుగు బలైన వర్గాలకు సంక్షేమాలు వంచేటువంటి పార్టీ. భూమిలోనికి భూమి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, ఇల్లు లేనోనికి ఇల్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. దేశంలో బీద బడుగు బలైన వర్గాల సమున్నతి కోసం పాటుపడదంటేనే కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు బీజేపీ గవర్నమెంట్ ఎవరికి వందల పడుతుందో మీరు అందరూ కూడా చూస్తా ఉన్నారు. ఒక నీరవ్ మోడీ ఈ రోజు విదేశాలకు వెళ్ళి ఆ రోజు చెప్పిండ్రు, మాకు ఒకసారి అధికారం ఇవ్వండి, వీళ్ళ కంపెనీ బ్యాంకులను వచ్చినటువంటి నీరవ్ మోడీ కానీ ఈ మోదీలను అందరినీ కూడా మేము తీసుకొస్తాం, బీద వాళ్ళ అకౌంట్ లో ప్రతి అకౌంట్ లో 15 లక్షలు ఇస్తామని చెప్పిండ్రు. ఎంతమంది అకౌంట్లు వేసిండ్రు ఒక్కసారి మనం అంతా కూడా నిలదీసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళంతా కూడా కులాల పేర్లు చెప్పి, మతాల పేర్లు చెప్పి ఓట్లు వేసుకుంటున్నారు, కానీ ఎక్కడ కూడా బీజేపీ గవర్నమెంట్ ఉన్న దగ్గర ఎక్కడ చేసింది లేదనే విషయాన్ని మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి. ఈ రోజు 2004లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు యూపీఏ చైర్పర్సన్ గా సోనియా గాంధీ ఉన్నారు. ఆ రోజు మనం అందరం కూడా చూస్తా ఉన్నాం,
తాండూరు డిపో నుంచి పరికెళ్ళి ఎప్పటికి కూడా బొంబాయికి బస్సులు పోతుండే. కింద సీట్లు దొరకకపోతే పరిగి నుంచి బంతులు రావాలంటే వాడు తాండూరుకి వచ్చి ఎక్కిపోతుండే సీట్లు దొరకవని చెప్పి 4 బస్సులు 5 బస్సులు వచ్చి పోటీల మీద పడి బాంబే పోతుంటే వలసలు పోతుంది బతకడానికి. ఇదంతా కూడా మన గ్రామాల్లో చెప్పవలసిన అవసరం ఉంది. ఈ వలసలు పోవద్దు, వీళ్ళందరూ కూడా ఇక్కడనే ఉండాలని చెప్పి మనము ఎంఎన్ఆర్ చేసి మనం ఈజీఎస్ పథకం పెట్టాం, ఎన్ఆర్ఈ చేసి పెట్టినాం. దాని తర్వాత వలసలు బంద్ అయినాయి, బాంబే బస్సులు బంద్ అయినాయి. ఇవన్నీ బంద్ చేస్తే మళ్ళీ ఈ రోజు ఆ బీద వాళ్ళ కడుపు కొట్టడానికి ఎన్ఆర్ఈజీఎస్ అనే పథకాన్ని రద్దు చేసి మళ్ళీ అది కేంద్రం 60%, రాష్ట్రము 40% అని లేని ఏ విధంగా అయితే మళ్ళీ పేదోని నోట్ల మట్టి కొట్టాలను, పేదోనికి మళ్ళీ 2 పూటల పని దొరికితే మాకు మాట వినడు, గరీబోడు లాగానే ఉండాలా, ధనవంతుడు లాగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఎన్ఆర్ఈజీఎస్ పథకాన్ని తీసేయడం జరిగింది. ఇది ఇప్పటికే మనం గ్రామీణ ప్రాంతంలో ఒకసారి చాలా గ్రామాలలో మనం మీటింగ్లు ఉండబెట్టుకుంటాం.